హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి క్యారెట్ హల్వా మంచి ఆప్షన్. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కాక 1 కప్ క్యారెట్ తురుము యాడ్ చేసుకోండి. ఈ క్యారెట్ తురుముని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించండి నెయ్యిలో. దీనివల్ల హల్వాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. 2-3 నిమిషాలు బాగా వేయించిన తర్వాత 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోకి నీళ్ళు ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతాయి. కుక్కర్ చల్లారాక మూత ఓపెన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా హీట్ ఎక్కాక కాసిన జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కాసిన ఎండు ద్రాక్ష యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. జీడిపప్పులు బాగా వేగాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు క్యారెట్ కి నేను 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను ఈ క్యారెట్ హల్వా బెల్లంతో చేయడం వల్ల చాలా హెల్తీ కూడా. బెల్లం పూర్తిగా కరిగేదాకా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లోకి కాస్త ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలపండి. ఈ క్యారెట్ హల్వాలో పూర్తిగా నీళ్లు పోయేదాకా బాగా కలిపెడుతూ ఉండండి, స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని. ఇప్పుడు క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి క్యారెట్ హల్వాని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.